అప్కమింగ్ ఎపిసోడ్లో మహాలక్ష్మి ఏమో అసలు సొంతిలా మెసేజ్ చేసింది ఎవరా ఏంటా, అసలు సొంత మీట తెలిసింది నాకు రంగగాడికే, ఖచ్చితంగా వాడే మెసేజ్ చేయాలి లేకపోతే సీత మెసేజ్ చేయాలనే ఉద్దేశంతో అసలు ఈ మెసేజ్ చేసింది ఎవరో ఏంటి కనుక్కుందామని సుమతిని హత్య చేసిన రంగాన్ని పిలిపిస్తుంది. ఇక సుమతి కూడా మహాలక్ష్మి చెప్పిన లొకేషన్ వస్తుంది. మహాలక్ష్మితో మాట్లాడి అసలు నిజమేంటో తేల్చుకుందామని చెప్పి సుమతి అనుకుని వెళ్తూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి మీట్ అవ్వడానికి ఒక వ్యక్తి వస్తాడు. దాంతో సుమతి చాటుగా ఉండి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటుంది. ఇక రంగా రాగానే మహాలక్ష్మి మేడం మీరు నాతో ఏదో మాట్లాడాలని చెప్పి అర్జెంట్గా రమ్మన్నారు, ఏంటి విషయం అని చెప్పి అడిగేసరికి తన ఫోన్లో ఉన్న వాయిస్ మెసేజ్ని రంగాకు చూపించి ఈ మెసేజ్ నువ్వేనా చేసిందని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటే లేదు మేడం సుమతి అనే ఆవిడ ఎవరు చేశారని చెప్పి అడిగేసరికి నాకు తెలిసిన సుమతి, నువ్వు చంపిన సుమతి మాత్రమే, ఇంకెవరు కూడా నాకు తెలియదని చెప్పి మహాలక్ష్మి అంటుంది. దాంతో అసలు ఆ రోజు యాక్సిడెంట్ చేసి నువ్వు సుమతిని నిజంగా చంపావా, తను నిజంగానే చనిపోయిందా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ రోజు మీరు చెప్పినట్టుగానే లారీతో సుమతి గారి కార్ని గుద్దేసి యాక్సిడెంట్ చేసి చంపేశాను, ఆవిడ బాడీ మొత్తం కూడా తునకలు అయిపోయింది, నేను చంపిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు బ్రతికిందే లేదు అని చెప్పి రంగా అంటాడు. అయితే ఈ మెసేజ్ చేసింది ఎవరు, సుమతి గురించి నీకు నాకు తప్పితే మూడో వాళ్ళు ఎవరికి కూడా తెలీదు, సుమతి నేనే చంపానేమో అన్న అనుమానం సీతకున్నా సరే దానికి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు లేవు, పైగా నేను ఇక్కడికి వస్తున్నప్పుడు సీత పూజ చేస్తూ ఉంది కాబట్టి సీత కూడా ఈ మెసేజ్ చేసి ఉండదు, మరి ఇంకెవరు మెసేజ్ చేసి ఉంటారని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటే ఎవరో ఆకతాయిగా మిమ్మల్ని ఆటపెట్టించడానికి చేసి ఉంటారని చెప్పి అంటూ ఉంటే లేదు ఖచ్చితంగా నా గురించి పూర్తిగా ఎవరో తెలిసిన వాళ్ళు మాత్రం ఈ మెసేజ్ చేశారని నాకు అనిపిస్తుంది అని అనేసరికి ఇక కానీ నాకు మెసేజ్ చేసిన ఈ ఫేక్ సుమతి ఎవరో కానీ ఇక్కడికి ఇంకా రాలేదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అయితే మీకు బై మిస్టేక్ మెసేజ్ సెండ్ అయి ఉంటుంది, ఎవరికో మెసేజ్ పంపాల్సింది బై మిస్టేక్ మీకు పంపించుంటారు, అయినా నేను మిమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తాను మేడం, ఆ రోజు హత్య చేసినప్పుడు మీరు నాకు మనీ ఇచ్చారు, పైగా జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు 2 లక్షలు కూడా ఇచ్చారు కదా, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు నేను బ్లాక్మెయిల్ చేస్తా అని చెప్పి రంగా అంటాడు. అయితే ఈ సొంత విషయం నీకు నాకు తప్పితే మూడో కంటికి ఎవరికి తెలియకూడదు, లీక్ చేసావంటే నీకు మామూలుగా ఉండదని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీ గురించి నాకు ముందే తెలుసు కదా, మీకు ఎవరు అడ్డగుచ్చినా సరే వాళ్ళని కూడా లేపేస్తా అని చెప్పి రంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాటలన్నీ కూడా సొంత వినేసి ఇక షాక్ అవుతుంది. ఇక మహాలక్ష్మి అక్కడి నుంచి రంగా ఎదురు వెళ్ళిపోయిన తర్వాత సుమతి అసలు మహాలక్ష్మి నిజంగా ఎంత దుర్మార్గురాలా, నా ఆస్తిని దక్కించుకోవడానికి నా అడ్డు తొలగించుకోవడానికి కిరాయి గుండాన్ని పెట్టి నన్ను చంపించాలని చూసిందా, నా భర్త నా పిల్లల్ని ఆస్తిని సొంతం చేసుకోవడానికి ఇంతటి మోసం చేసిందా, అసలు మహాలక్ష్మి నిజస్వరూపం ముందే తెలుసుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నా ఇంటికి రానిచ్చేదాన్ని కాదు, నన్ను నమ్మించి నన్నే మోసం చేస్తుందా మహాలక్ష్మి, అప్పుడేమో మహాలక్ష్మి వల్ల నేను ఇబ్బంది పడ్డాను, ఇప్పుడేమో నా కోడలు సీత ఇబ్బంది పడుతుంది, ఇప్పుడే ఇంటికి వెళ్ళే మహాలక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి నా కొడుకు నా భర్త పిల్లల్ని సీతని కాపాడుకోవాలని చెప్పి మహాలక్ష్మి అనుకుంటుంది. ఇక సుమతి అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో రామ్ ఏమో ఆఫీస్కి కార్లో బయలుదేరతాడు. వాటర్ బాటిల్ లేకపోవడంతో సీత ఈరోజు వాటర్ బాటిల్ పెట్టలేదు, బయట ఎక్కడైనా వాటర్ బాటిల్ తీసుకోవాలని చెప్పి కార్ ఎక్కడైనా ఆపడానికి రామ్ చూస్తూ ఉంటాడు. ఒక పక్క సీత తగిన ముత్యాల హారంలోని ముత్యాలన్నీ కూడా ఏరి పెళ్ళంలో వేసి వాటిని మళ్ళీ దండగా కూర్చోాలని అనుకుంటుంది. అప్పుడు శ్రీరాముల వారితో స్వామి ఈ ముత్యాల హారం తెగగానే నాకెందుకు నా మనసు కీడు సంకిచ్చింది, ఎంత వద్దన్నా సరే మామ నా మాట వినిపించుకోకుండా ఆఫీస్కి వెళ్ళాడు, ఆయనకి ఏం అవ్వకుండా క్షేమంగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేలా చూడు స్వామి అని సీత కోరుకుంటుంది. ఇక ముత్యాలన్నీ కూడా దండగా కూరుస్తూ ఉంటుంది సీత. ఇక నెక్స్ట్ సీన్లో సుమతి ఆవేశంగా ఇంటికి వెళ్ళి మహాలక్ష్మి బండారం బయట పెట్టాడని చెప్పి అనుకుంటుంది. దారిలో రామ్ వాటర్ బాటిల్ కోసం కార్ ఒక ప్లేస్లో ఆపుతాడు. అప్పుడే అటుగా ఒక పెద్ద లారీ వస్తూ ఉంటుంది. రామ్కి అది డాష్ ఇవ్వబోతూ ఉంటే సుమతి రామ్ని చూస్తూ ఉంటుంది. రామ్ చూడగానే చాలా హ్యాపీగా సుమతి వెళ్ళబోతూ ఉంటుంది. ఇంతలోకి రామ్ ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకున్న సుమతి వెంటనే రామ్ని కాపాడడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. రామ్ని ఎంత పిలిచినా సరే వినిపించుకోకుండా అలా లారీకి ఆపోజిట్గా వెళ్ళిపోతూ ఉండడంతో సుమతి వెళ్ళి రామ్ని కాపాడి తను ప్రమాదంలో పడుతుంది. ఆ లారీ డాష్ ఇవ్వగానే సుమతి వెళ్ళి కరెంట్ పోల్ మీద పడుతుంది. దాంతో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయి సుమతి మొహం మొత్తం కాలిపోయి కింద పడిపోతుంది. ఇక వెంటనే రామ్ ఆ ఇన్సిడెంట్ నుండి కోలుకొని వెంటనే చూసేసరికి ఆమె మొహం అంతా కాలిపోతుంది. ఈవిడెవరో కానీ నన్ను కాపాడి తను ప్రమాదంలో పడ్డది, వెంటనే ఈవిని హాస్పిటల్లో చేర్చాలని చెప్పి అక్కడున్న జనాలతో హెల్ప్ తీసుకుని సుమతిని కార్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు రామ్. ఇక ముత్యాల హారాన్ని దండగా కూర్చున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టి ఎవరికి ఏం కాకూడదని చెప్పి సీత కోరుకుంటుంది. ఇక సీత మామ ఆఫీస్కి క్షేమంగా చేరాలో లేదో ఫోన్ చేసి కనుక్కోవాలి ఒకసారి అని చెప్పి సీత అనుకుంటుంది. వెంటనే రామ్కి ఫోన్ చేసి మామ
ఆఫీస్కి వెళ్ళిపోయావా అని చెప్పి అడిగేసరికి లేదు సీత హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్పి రామ్ అనేసరికి ఏమైంది మామ అని చెప్పి సీత అంటూ ఉంటే నాకేం కాలేదు సీత, నన్ను కాపాడిపోయి ఒక ఆవిడ ప్రమాదంలో పడ్డది, నాకు ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పి రామ్ అంటాడు. ఇక ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అని చెప్పి రామ్ అనేసరికి అయితే మామ అడ్రస్ నాకు కూడా పెట్టి నేను కూడా హాస్పిటల్కి వస్తా అని చెప్పి సీత అంటుంది. సరే అని చెప్పి రామ్ అంటాడు. ఇక రాము ఆ సుమతిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఇది ఫైర్ యాక్సిడెంట్ కేసు కనుక పోలీసులకి కంప్లైంట్ అవ్వాలి, లేదంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి డాక్టర్ అనడంతో ఆ ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటా, మీరు ముందు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి రామ్ అనడంతో సుమతికి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే సీత అక్కడికి వస్తుంది. రామ్ చూడగానే మామ నీకేం కాలేదు కదా అని చెప్పి హక్ చేసుకుంటుంది. నాకేం కాలేదు సీత, ఆవిడే నా ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు ప్రమాదంలో నెట్టేసుకుంది, ఆవిడకేం కాకూడదని చెప్పి రామ్ అనుకుంటాడు. ఇంతకీ ఆవిడ ఎలా ఉంది మామ అని చెప్పి సీత అడిగేసరికి డాక్టర్స్ ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏం చెప్పలేదు సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. అయితే ఆవిడని చూద్దాం పదమమ్మ అని చెప్పి విండోలో నుంచే సుమతిని చూస్తూ ఉంటారు. ఈలోపు అక్కడే ఉన్న ఒక నర్స్ ఏమో ఫామ్ ఫిల్ చేయమని చెప్పి రామ్కి ఇస్తుంది. ఇంతకీ ఆవిడ మీకు ఏమవుతారు అని చెప్పి రామ్ని అడిగేసరికి రామ్ ఆవిడ గురించి ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటే సీత ఏమో తను మా ఆయనకి అమ్మ అవుతుంది, తన పేరు సుమతి అని చెప్పి అనేసరికి రామ్ షాక్ అవుతాడు. ఇక ఫార్మాలిటీస్ ఫామ్ని అలానే సుమతి పేరు మీద ఫిల్ చేస్తాడు రామ్. ఆ తర్వాత సీతతో సీత నువ్వెందుకు మా అమ్మ పేరు చెప్పావు, ఆవిడ నాకు అమ్మ అవుతుంది నేను ఎందుకు అన్నావు అని అడుగుతూ ఉంటే ఆవిడ నిజంగానే మీకు అమ్మ అవుతుంది మామ, ఎందుకంటే ఆవిడ ప్రాణాలు అడ్డేసి మరి మిమ్మల్ని కాపాడింది కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో శ్రీకృష్ణ వాళ్ళ ఇంట్లో